హాయ్ అండి, నేను సుమిత్ర. క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ప్యాన్ హీట్ ఎక్కింది, దీంట్లో గీ వేసుకున్నాం. క్యారెట్ని తురుముకొని పెట్టుకున్నామండి. నీట్గా వాష్ చేసుకుని తురుముకొని పెట్టుకుని 1 కిలో క్యారెట్ తీసుకున్నాము. ఇంచుమించు 1 కిలో తీసుకున్నాం. ఇది బాగా వేసుకున్నాం గీలోని. ఇంకొంచెం ఇడ్లీ వస్తూ ఉంటుందండి, మధ్య మధ్యలో ఇడ్లీ యాడ్ చేసుకుంటూ ఇది కలుపుకుంటూ ఉన్నాం. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలండి. గీ వేసుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు వేగిపోయింది. మ్యాక్సిమం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని ఇందులో షుగర్ యాడ్ చేసుకున్నాం. షుగర్ ఈ కప్పు నిండా తీసుకున్నానండి. 1/4 కప్పు తీసుకున్నాను. ఇదంతా వేసేస్తున్నాను. దీనికి తక్కువైతే మళ్ళీ చూసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ మధ్యలో. ఇదైతే సరిపోద్ది క్వాంటిటీ. నేను 1 కిలో కంటే తక్కువ, మ్యాక్సిమం 1 కిలో తీసుకున్నాను క్యారెట్. 1/2 కిలో షుగర్ తీసుకున్నాను, సరిపోద్ది. కావాలంటే చూసుకుని మనం యాడ్ చేసుకోవచ్చు మధ్యలో, ఎందుకంటే ఇది షుగర్ ఇలా మెల్ట్ అయిపోతూ ఉంటుంది కదా ఇందులో, అందుకని. ఇలా కంటిన్యూస్లీ కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కంటిన్యూస్లీ కలుపుతూ ఉండాలి. అడుగు ఉంటుంది అన్నమాట. కలుపుకుండా అంటే కింద మాత్రమే ఉడుకుతుంది, పైన మాత్రం అలా ఉండిపోతుంది. సో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. వాటర్ లాగా ఈ వాటర్ అంతా మెల్ట్ అయ్యి, షుగర్ మెల్ట్ అయ్యి ఈ సిరప్లా తయారవుతుంది. ఈ సిరప్లో ఈ క్యారెట్ ఇట్లా ఉడికిపోతుంది. ఈ హల్వా మనకి చక్కగా తయారవుతుంది. షుగర్ సిరప్ తయారైపోయింది. ఇది జీడిపప్పు అండ్ ఇలాచి కొట్టి పెట్టుకున్నాను. ఈ జీడిపప్పు వేయించి పెట్టుకున్నాను. ఇది వేసేద్దాం. కాసేపు అలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఇలా ఉడికించుకున్నాం. మూత పెట్టుకొని ఈ వాటర్ వచ్చింది కదా, ఈ సిరప్ అంతా మనకు థిక్ అయ్యేంత వరకు, తీగ భాగంగా వచ్చేసి హల్వా రెడీ అయిపోతుంది మనకి. థిక్గా రెడీ అవుతుంది. ఈ పాకం వచ్చేస్తుంది, తీగ పాకంలో వచ్చేస్తుంది. అప్పుడు క్యారెట్ షుగర్ సిరప్ 2 మిక్స్ అయిపోయి హల్వా తయారవుతుంది. ఒక 5 to 10 మినిట్స్ ఇలా కంటిన్యూస్లీ కలుపుకుంటున్నాను. పోతుంది, దగ్గరకు వచ్చేస్తుందండి హల్వా. అంతే, హల్వా రెడీ అయిపోయింది. అంతే అండి, మీకు క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. టేస్టీ అంటే సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. దీన్ని అయితే వేరే ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం. వీడియో నచ్చితే మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అంతే అండి, హల్వా రెడీ అయిపోయింది మనకి.
దీన్ని ఇట్లా ఆరిన తర్వాత ఇలా పీసెస్లో అయినా తీసుకోవచ్చు, అలాగే ఇట్లా బౌల్లో తీసుకొని తినేసేయచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలాంటి క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసుకొని తినేసేయడమే. సింపుల్గా స్వీట్ తినేస్తున్న ఫీల్ వస్తుంది, అండ్ హెల్దీ కూడా, క్యారెట్ కదా అందుకని. సో ఓకే, బాయ్.